గ్రామ పంచాయతీల హక్కుల్ని హరించి అన్ని రకాలుగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప, ఈ దేశంలో ఎవరూ చేయనట్టుగా సేకరించిన భూములు రైతులకు వెనక్కిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని నేను అడుగుతున్నా. ఎవరు గొప్ప అంటే మీరు రాసిందల్లా ప్రజలను నమ్మి గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసినట్టుగా భావించాలని, చంద్రబాబు నాయుడు గారు చాలా పునీతుడిగా ప్రజలందరూ అనుకోవాలని చేస్తున్న కుట్రే కదా ఇది. పచ్చి కుట్ర కాదా? ఏరువాక సాగి కనీసం 2012లో ఏరువాక సాగిన వాడికి 2019 వరకు ఒక్క రైతుకి ఒక్క సెంటు భూమి వెనక్కి ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప నాయకుడిగా మీరు చిత్రీకరిస్తూ ఉంటే ఎవడికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రం? ఇంత చేసిన తర్వాత ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పటాలకి క్షీరాభిషేకాలు చేసి ఆయనకి కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని కలిశారు. మేము ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఆయన ఒకటే చెప్పారు, ఇంత దూరం రావక్కర్లేదు, అటు వచ్చినప్పుడు నన్ను కల్పించండి, మనం మాట ఇచ్చాం, నెరవేర్చుకున్నాం, రైతు కళ్ళల్లో కన్నీళ్ళని నేను స్వయంగా చూసిన వాడిగా ఆ రోజు మంచి చేయాలనుకున్నాం, చేసామని చెప్పారు. కానీ వీళ్ళు ఏం రాస్తున్నారు? ఇదేదో SEZ వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు, అరవిందో వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు. రైతులకు మేలు చేయాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భూముల్ని అదేదో చాలా పెద్ద తప్పుగా కన్నబాబు కమిటీ వేసి మోసం చేశారు. ఏం మోసం చేశారు? ఏం సిఫార్సులు చేశాం? మేము గ్రామాలను ఖాళీ చేయమని సిఫార్సు చేసామా? ఆ భూములు ఇవ్వద్దని సిఫార్సు చేసామా? లేకపోతే రైతుల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోమని సిఫార్సు చేసామా? ఏం సిఫార్సు చేసామని అడుగుతున్నా. నేను వస్తే రసాయన పరిశ్రమలు రానివ్వనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దివీస్కి 505 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు చెప్పమనండి. ఇదిగో ఆ రోజు పోనీ మేము ఏదన్నా మా సాక్షిలో పార్టీకి అనుకూలమైన పత్రిక కనుక దాంట్లో రాశారు అనుకుంటారు. ఇదిగో రైతులపై రాక్షసత్వం ఏ పత్రికలు రాశారు చూడండి, ఏ ఇంగ్లీష్ డైలీలు ఏం రాసినాయో చూడండి, ఏం ఫోటోలు వేశారో చూడండి. ఇంత కర్కసత్వంగా అణిచివేసి ఒక ప్రైవేటు సంస్థకి జీ హుజూర్ అన్నట్టుగా ప్రభుత్వం పనిచేసి, ఇదిగో జిఎంఆర్కు జీ హుజూర్ ఆ రోజు హెడ్లైన్స్ ఇవే మీడియాలో పనిచేసి ఇవాళ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, ఈనాడులో మీరు రాశారు, ఏం తప్పు జరిగింది? ఎవరో ఒక వ్యక్తో లేకపోతే ఇద్దరో ముగ్గురో రైతుల అనుమతితో వాళ్ళ భూములు విడుదలైన తర్వాత కొనుక్కుని ఉండొచ్చు. ఇదేమైనా అమరావతిలో ఇక్కడ రాజధాని వస్తుందని చెబితే ట్రేడింగ్ చేసినట్టుగా ముందే భూములు చౌకగా కొట్టేసిన కార్యక్రమం ఇదేమన్నా? చెప్పండి మీరు. అంటే ఏం చేస్తూ ఉన్నారు, ఏమి రాస్తూ ఉన్నారు మీకే అర్థం కావట్లే. ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒక బురద జల్లాలి, ఎవడో ఒకటి ప్రతి ఒక్కడమే అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని తప్పుగా చిత్రీకరించాలనే తాపత్రయమే తప్ప మీకేమైనా కనిపిస్తుందా? ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక సమర్థవంతమైన మీడియాగా ఒక్కరోజైనా 6 నెలల్లో గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈ ప్రభుత్వం చేసిన ఒక్క తప్పుని ఇగో మేము రాసాము, నిలదీసామని చెప్పండి. మీరు ఎందుకు చేయరు? ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ఎవరైనా ఎల్లో మీడియా అంటే మీకు చాలా కోపం వస్తుంది. ఎల్లో మీడియా కాదా? చంద్రబాబుకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఎవరన్నా అంటే బాధపడతా ఉన్నారు కాదా? ఇది 2025లోకి వచ్చాం. 2005 అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ సమస్యను 20 సంవత్సరాలలో పరిష్కరించి జగన్ గారు ఈ దేశంలో ఎవరో చేయని సాహసం చేస్తే రైతులకు తిరిగి భూములు ఇస్తే అది తప్పుగా కనబడుతుంది. ఈ కేసు ఇది అయిన తర్వాత దేశంలో ఉన్న చాలా SEZలకు సంబంధించిన భూసేకరణ వ్యవహారాల్లో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ఎగ్జాంపుల్ కాకుండా న్యాయ కోవిదులందరూ కూడా అక్కడ ప్రస్తావించిన విషయం మీకు తెలియదు. ఇది సాధ్యమవుతుంది, తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వడం, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని ఆ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళకి రైతు కష్టం పోనీ అనుకుందాము, 2005లో 3 లక్షలు ఇచ్చి
2017-18 కూడా 3 లక్షలేనా దాని రేటు? మీరు ఇచ్చిన ఎస్ఐన్ ల్యాండ్లు ఇవన్నీ కూడా ఎస్సీజెడ్లకి కట్టబెట్టిన ల్యాండ్కి 3 లక్షలకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందా? అధికారులు వద్దన్నా అంటే ప్రజలకి ఇవేం తెలియదు. మీరు ఏదో సెన్సేషన్ కోసం మధ్యలో ఏదో ఒక విషయాలు తీసుకొస్తారు.